ఇల్లేంటి కింద ఏం చేస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ में वीडियो ऐड మా యూట్యూబ్ ఛానల్ గుడిసెలోకి వెళ్దామా సామి? గుడిసె వెనక నా సామి అన్నట్టు. రండి బాబు రండి, మా గుడిసె లోపలికి రండి, అందరూ రండి. గుడిసె లోపలికి వచ్చి గుడిసెలో కూర్చొని చూడండి రండి. ఇదిగో మా గుడిసె రావండి. చిన్నప్పుడు పల్లెటూరులో ఇలా ఉండే ఈ మట్టి గోడలతో చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అక్కడ కనిపించవు కానీ మట్టి గోడలు. అప్పుడైతే ఇలా ఉండేయని చెప్పి మనకు తెలియడం కోసం ఇలాగా ట్రైబల్ హెరిటేజ్ విలేజ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ట్రైబల్ పర్సన్ ఆత్మ ఈ చైన్ లో ఉందంట. ఈ వ్యూ పాయింట్ పేరు లక్కడి వ్యూ పాయింట్. ఈ లేక్ పేరు నేను చెప్పను మామ, నేను చెప్పను. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ వైనాడ్. కేరళలో ఉన్న వైనాడ్ అనేది ఒక జిల్లా మాత్రమే. వైనాడ్లో కల్పేట, వైత్రి, అలాగే సుల్తాన్ మాత్రినో సంథింగ్ ఏదో ఉంది భయ్య. ఆ పేర్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క వేలో ఒక్కొక్క కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అలాగా మనం కల్పేటలో ఉండొచ్చు లేదా వైత్రిలో ఉండొచ్చు. ఈ 2 ప్లేసెస్లో ఉంటే మీకు లోకల్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కొంచెం దగ్గరలో ఉంటాయి. దగ్గర అంటే మరీ దగ్గరేం కాదులే, ఒక్కొక్కటి 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అలా ఉంది భయ్య. దోలు తీరిపోతుంది. మనం ఓన్ వెహికల్ మీద వచ్చాం కాబట్టి మన బండి మీద తిరిగేయచ్చు. ఇప్పుడు మనం వైనాడ్లోనే చాలా ఫేమస్ అయిన ట్రైబల్ విలేజ్ ఉంటుంది కదా, ఎన్ ఊరు అంటారు దీన్ని. ఇక్కడికైతే వచ్చేసాం. ఇదిగోండి, ఇదే బయట పెద్ద బోర్డేం కూడా లేదు. మరి ఎన్నూరు అని ఉంది. ఏంటంటే మనకి పూకోళ్ళు లేక్ ఉంది కదా, నిజమే పూకోళ్ళు లేకే అది. పూకోళ్ళు లేక్ ఉంది. ఆ లేక్కి పక్కనే ఉంటుంది. జస్ట్ 600 to 1 కిలోమీటర్ మహా అయితే. ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి ఏంటంటే మనం జీప్ సఫారీ చేయాలి. ఎంట్రీ టికెట్ 80 రూపీస్, పార్కింగ్ 20 రూపీస్, 100 రూపాయలు. జీప్కి అన్నీ కలిపి 80 రూపాయలు పెర్ హెడ్. తీసుకెళ్ళి చూపించేసి వచ్చేస్తారు. భలే ఉంటుంది భయ్య ట్రైబల్ విలేజ్. వీడియోలో ఇంకా మంచి ప్లేస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ట్రైబల్ విలేజ్ చూసేయండి. లెట్స్ గో. వెల్కమ్ టు వైనాడ్ టూరిజం పాయింట్. ఇక్కడ నుంచి మనం ఎన్నూరుకి వెళ్ళాలి. ఇదంతా పార్కింగ్. ఇక్కడ పార్క్ చేసుకొని అక్కడ జీప్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే ఆ జీపులు ఎక్కించుకొని మనం లోపలికి తీసుకెళ్తారు. మనం జీప్కి వచ్చేసరికి 6 మెంబర్స్ 8 మెంబర్స్ సంథింగ్ ఎంతమంది అంట. అందరితో అలా షేరింగ్ బేస్ మీద వెళ్తే పెర్ హెడ్ 80 రూపీస్ అంట. లేదు నార్మల్గా మేము 2 మెంబర్సే ఉన్నాం కదా, మీ వరకు వెళ్తా అంటే 360 పే చేయమన్నారు. ఇద్దరికి కలిపి 360 చేస్తే తీసుకొస్తారంట. ఇంకేం చేస్తాం, ఇప్పుడు ఎవరు లేరు మనతో పాటు, అందుకని మేము ఇద్దరం చేసుకున్నాం. మనల్ని ఇక్కడ దింపేసి మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. పెర్ హెడ్ 80 రూపీస్. అదే ఎవరు లేకపోతే కనుక మనమే సపరేట్గా కట్టించుకుంటూ ఒక 2 మెంబర్స్ ఉన్నా 3 మెంబర్స్ ఉన్నా 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇది మనకి ఎన్ ఊరు అంటే మన ఊరు అని అర్థం అంట. దానికి ఎంట్రీ ఇది. మనం సపరేట్గా ఇక్కడ ఏం టికెట్ తీసుకోవాల్సిన, కింద పే చేస్తాం కదా. మనం ఒక ఫోన్ నెంబర్ ఇస్తే మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని ఇక్కడ చూపిస్తే చాలు, లోపల పంపిస్తారు. ఇంకెక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎన్ ఊరికి వచ్చిన కేరళలో ఎన్నూరు. ఇది ఏంటంటే జనాలు చూడడానికి ఒక ట్రైబల్ విలేజ్లా ఉంటుందని చెప్పి క్రియేట్ చేసింది ఇదంతా. కానీ చాలా టాప్ టూరిస్ట్ ప్లేస్ ఇది. వైనాడ్లో వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడేలా ఉన్నాం. పెద్దవాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు పైకి ఎక్కడానికి. నార్మల్ వాళ్ళు అయితే ఇదిగో జాలీగా ఆడుతూ పాడుతూ ఎక్కేయచ్చు. కానీ బాగుంటుంది. ట్రైబల్ కల్చర్ని అందరికీ తెలియాలని ఇలా ఏర్పాటు చేశారు ట్రైబల్ విలేజ్ని. అయితే తప్పకుండా వైనాడ్ వచ్చినప్పుడు అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా పైకి వెళ్ళి మొత్తం చూసేద్దాం. కమాన్. మీరు ఈ ట్రైబల్ విలేజ్కి వెళ్ళేటప్పుడు కింద కనిపిస్తుంది కదా, ఆ కిందకి వెళ్ళాలంటే ఎక్కువ శ్రమ పడవసరం. ఇక్కడ నుంచి అది ఒకసారి జారేరనుకో కిందకి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. పెద్ద సమస్య ఏమి ఉండదు. నేను జారి చూపించను. ఇక్కడ ఏంటి ఫుడ్ స్ట్రీట్ అంట. ఫుడ్ స్ట్రీట్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. ఇవి కూడా చూడండి, స్టైల్ ఎలా ఉందో, మోడల్ ఎలా ఉందో చూడండి.
మోడల్ అలా ఉంది. ఇదో వ్యూ పాయింట్. అది ఈవినింగ్ అయింది ఇంకో ఫాగ్ చూడు ఎలా క్లోజ్ అవుతుందో, అలా ఫుల్ ఫాగ్ అయిపోద్ది మొత్తం. ఒక 1-2 అవర్స్ ఆగితే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం లుక్ చూసారా, ట్రైబల్ విలేజ్ లుక్ ఇది. దీనికోసం ఇక్కడ రావడం, అసలు ఈ పైకి రావడం ఇది మ్యాటర్. అసలు ట్రైబల్స్ లైఫ్ ఎలా ఉంటుందో, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది మొత్తం ఏర్పాటు చేశారు. ఇలాగా లోపలికి ఇలా చూడండి, ఫొటోస్ దిగుతున్నారు. అలా వెళ్ళి దిగితే బాగుంటుంది అంతే, దానికోసం ఇదంతా. ట్రైబల్ మార్కెట్ ఏమున్నాయో చూద్దాం. నథింగ్, జస్ట్ క్యాజువల్ వీడియో. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ న్యాచురల్గా పండించినవి. ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఒరిజినల్ ప్రొడక్ట్స్ అంట. ఏదైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోండి వచ్చినప్పుడు. పర్లేదు, అన్నీ 50-60 రూపీసే ఉన్నాయి. ఇందులో ఏంటంటే అన్నీ ట్రైబల్స్ తయారు చేసినవి ఇలా అమ్ముతున్నారు ఇక్కడ తీసుకొచ్చి. పర్లా తక్కువ రేట్లు, మరీ ఎక్కువేం కాదు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే కనుక ఇలా బ్యాటరీ వెహికల్స్ కూడా పైకి వస్తున్నాయి. నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళని ఇలా పైకి తీసుకొస్తున్నారు బ్యాటరీ వెహికల్స్లో. ఇంకో ఇవన్నీ షాప్స్ అన్నీ అవే. ఇవి చూసుకొని మనం ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళిపోదాం. ఇక్కడంతా ట్రైబల్స్ ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ జీవన విధానం ఏంటని అన్ని ఫోటోలు ఏర్పాటు చేశారు ఇక్కడ. మొత్తం చూసుకోవచ్చు. చూసుకొని అయితే వెళ్ళండి. ట్రైబల్ కల్చర్ సంబంధించిన ఫొటోస్ అవి ఈ రూమ్లో ఉన్నాయి. చాలా బాగుందబ్బా. ఇది మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి వస్తే మాత్రం. చిన్నప్పుడు పల్లెటూరులో ఇలా ఉండే ఈ మట్టి గోడలతో చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అక్కడ కనిపించవు కానీ మట్టి గోడలు. అప్పుడైతే ఇలా ఉండేవని చెప్పి మనకు తెలియడం కోసం ఇలాగా ట్రైబల్ హెరిటేజ్ విలేజ్ అయితే ఏర్పాటు చేశారు. తప్పకుండా వైనాడు వచ్చినప్పుడు ఈ ఊరు అంటే మన ఊరిని ఒక్కసారి సందర్శించండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ప్లేస్ లోకి వద్దాం. లెట్స్ గో. ఈ ట్రైబల్ విలేజ్కి వచ్చినప్పుడు ఎవడికో డౌట్ వచ్చి ఉంటుంది, ఇది మట్టితో కట్టారా దేంతో కట్టారా అని చెప్పి చూడడానికి ఎవడో బొక్కెట్టేసాడు. ఇక్కడ ఇదిగో బొక్కెట్టేసి చూసాడు. ఏంటిదిరా అంటే లోపల సిమెంటును వేసి కట్టారు, పైకి మట్టితో కట్టినట్టు ఊరిని లుక్ కోసం పెట్టారు. ఎవడ పడితే ఆడికి డౌట్ వచ్చిందని చెప్పి గోకెత్తే మొత్తం దోలు తీసేస్తారు. మొత్తం అయిపోద్దిరా బాబు, ఫైన్ వేసి పడదెబ్బాలి, దరిద్రం అయిపోద్ది ఎదలకి అలా పీకినోడికి. ఇదిగో మన హౌస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆ హౌస్కి వెళ్ళాలంటే మన ఊర్లో దూకినట్టు ఇదిగో ఈ దూకేసి అటేపుకి దొబ్బేకండి సైలెంట్గా. అదిగో పక్కన దారి పెట్టారు, అటు నుంచి అటేపుకి వెళ్ళండి. మనం గోడ దూకలు వాడవాటని చెప్పి ఏది పడితే దూకేకండి, జాగ్రత్త, ఫైన్ వేసేస్తారు. అటు నుంచి పోదాం. ఇల్లేంటి కింద ఏం చేస్తున్నారు? यूट्यूब चैनल में ये वीडियो आ रही है, माय यूट्यूब चैनल. బాబాయ్ వాయిచ్చేస్తున్నాడు. జనాలు వచ్చారంటే చాలు నించోని 3-4 ఉన్నారు. బాబాయ్లు కొడేస్తారు, మామూలుగా కాదు. గిరిజనులు అంటే ట్రైబల్ విలేజెస్లో ఏదైనా పండగలు కానీ ఇట్లా కానీ సరే చేసుకుంటారు కదా, మనకి ఏదైనా ఫంక్షన్కి డప్పులు ఉంటాయి కదా, ఆ స్టైల్లో ఉంటాయని చెప్పి మంచిగా కొడుతున్నారు అబ్బా.
ఇందాక ఆ గుడిసుకు పోయాం, ఇప్పుడు ఈ గుడిసుకు పోతాం, తర్వాత ఆ గుడిసుకు పోతాం. ఏ గుడిసు పోతే ఆ గుడిసు పోవచ్చు. ఈ గుడిసులోకి చూసుకొని దూరిపోయి బయట పోవచ్చు మనం. ఓకేనా? ఏ గుడిసులు పైన ఏ గుడిసులో ఏం దొరకవచ్చు, మనల్ని ఎవడో అడిగేవాళ్ళు లేడు ఇక్కడ. ఈ గుడిసులో పడితే గుడిసులో దొరుకుతాం, ఏ గుడిసులో ఏం దొరుకుతాం, ఎవడో అడుగుతాడు చూద్దాం. ఎంతకీ మీకు ఏ గుడిసులో పడితే గుడిసులో దొరుకుతున్నా కానీ గుడిసు లోపల ఎలా ఉందో చూపించలేదు కదా. అసలు గుడిసు లోపల ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి చూడండి. ఆల్రెడీ మన బ్రో గుడిసు లోపల దూరేసాడు, ఆల్రెడీ గుడిసులో దూరేసి ఉన్నాడు. గుడిసు లోపల మాత్రం చాలా బాగా చేశారు. ఒరిజినల్ గుడిసులు అయితే ఇలా ఉండవు, కానీ ఇక్కడైతే క్రియేట్ చేసిన గుడిసులు కాబట్టి ఇలా ఉన్నాయి. ఇది కూడా మట్టితో చేసిందేం కాదు, మొత్తం కాంక్రీట్ వేసి చేసిందే. పగల కొట్టేయకూడదు, చూసుకొని వచ్చేయడమే మనం. పల్లెటూరులో అప్పుడు కిటికీలు పెట్టుకునే వాళ్ళు కదా, ఇలా పెట్టుకునే వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇంత కాస్ట్లీ ఏం పెట్టుకోరలే, కానీ వాళ్ళు చిన్న చిన్న కర్ర ముక్కలతో పెట్టుకునే వాళ్ళు కిటికీలు. వీళ్ళు కాస్ట్లీగా పెట్టారు అంతే. అది ప్రతి రూము ఇలాగే ఉంటాయి. పైన కూడా ఇలా ఉంది. రండి మా గుడిసె లోపలికి రండి, అందరూ రండి. గుడిసె లోపలికి వచ్చి గుడిసెలో కూర్చొని చూడండి, రండి. ఇదిగో మా గుడిసె ఇలా ఉంది. మా గుడిసె గురించి మీకు ఏమీ తెలియకపోతే ఒకసారి గుడిసెలో వచ్చి చూడండి. గుడిసెలన్నీ ఇలాగే ఉంటాయి. ఈ గుడిసె బాగుంది కదా, బయట అరుగు మీద కర్రలపాతి ఇలా పెట్టారు. లోపల ఓకే, అప్పట్లో వాళ్ళు పొయ్యి మీద ఎలా వండుకునేవాళ్ళు, మట్టితో పొయ్యి చేసుకొని దాని మీద బొగ్గులు కర్రలు అలాగేసి అలా వంట వండుకునేవాళ్ళు. ఇదిగో వాళ్ళు యూజ్ చేసేవి ఇవన్నీ. ఏంటంటే ఏం మరి దేనికి యూజ్ చేస్తారు, చేపలు పట్టుకోవడానికి అట్లకి ఇట్లుగా ఏమో, కానీ వాళ్ళు యూజ్ చేసే వస్తువులు ఇది. కానీ వాళ్ళ చీపురు కట్టలు ఇలాగ ఉంటాయంట. ఏంటంటే పిచ్చి మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపేసుకొని ఇలా చీపురు కట్ట కింద తయారు చేసుకొని ఊడ్చుకునేవాళ్ళు అనుకుంటే ఇల్లు. వంట సామాగ్రి, వంటలో వండుకునేవాళ్ళు. మట్టి కొండల్లో అలా వంటలు వండుకునేవాళ్ళు. పైన పొగ కానీ ఏది వెళ్ళకుండా అలా పెట్టుకునేవాళ్ళు. ఇదేంటో మరి ఉయ్యాలేనా పిల్లడి గురికి, పిల్లడు ఉయ్యాలనుకుంటా. గరిటలాగా ఇదిగోండి యూజ్ చేసేవాళ్ళు. చెప్పలు, కర్రలకి చెప్పలకి కర్రలు పెట్టేవాళ్ళు. ఇలాగా గరిటలా యూజ్ చేసేవాళ్ళు. బాబాయ్ చూడండి కూర్చొని ఇప్పుడే తయారు చేస్తున్నాడు. బాబాయ్ ఇప్పుడే చేసాడు. ఇంకా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోదాం మన జీప్ దగ్గరికి. జీప్లన్నీ లైన్గా ఉన్నాయి తీసుకెళ్ళడానికి జనాలని. ఇదేదో స్కై వాక్ అంటే ఇక్కడ ఉంది, వైనాడ్ అల్ట్రా పార్క్. అమ్మో స్కై వాక్, అలాగే ఏవో యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనకి ఎన్నూరు నుంచి రైట్ సైడ్ కొంచెం ముందుకు రాగానే ఇది ఉంది, వైనాడ్ అల్ట్రా పార్క్ అని ఉంది. మనం 900 క్యాండీకి వెళ్దాం, దీనికన్నా అది బెటర్లే, దానికి పోదాం. ఇదంటే ఊర్లో ఉంది కాబట్టి, అదంటే మనకి ఇక్కడ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంత దూరం వెళ్ళలేమనుకునే వాళ్ళు దీనికి వెళ్ళిపోతారు, లేదు దూరమైనా పర్లేదు అనుకునే వాళ్ళు 900 క్యాండీకి వెళ్తారు. మెయిన్ రోడ్డుకి ఇదిగో పక్కనే ఉంది. ఎదురుగా చాక్లెట్ వరల్డ్ ఉంది. మనం ఎన్నూరు నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ తీసుకొని కొంచెం ముందుకు రాగానే జస్ట్ ఒక 1 to 1.5 km అంతే. వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చైన్ ట్రీ అని ఉంటుంది. ఇది ఈ పక్కన చూడండి, చైన్ ట్రీ బంగ్లా అని చెప్పి హోటల్ కూడా పెట్టేసుకున్నారు ఆ పేరుతో. ఈ చైన్ ట్రీ యొక్క హిస్టరీ ఏంటంటే, మన దేశం బ్రిటిష్ పరిపాలన టైంలో ఒక బ్రిటిష్ అధికారి వైనాడ్కి దారి కనుక్కోవడానికి వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న ఒక ట్రైబల్ పర్సన్ హెల్ప్ అయితే తీసుకుంటాడంట. ఆ దారి మొత్తం కనుక్కున్న తర్వాత ఆ బ్రిటిష్ అధికారి ఆ ట్రైబల్ పర్సన్ని చంపేసి ఈ దారి నేనే కనుక్కున్నా అని చెప్పి ప్రకటించాడంట అప్పట్లో. దాని తర్వాత ఈ దారిలో వెళ్లే ప్రజల్ని ఆ ట్రైబల్ పర్సన్ ఆత్మగా మారి హింసించడం మొదలుపెట్టాడంట. అప్పటి నుంచి ఊరు ప్రజలు భయపడి ఒక పూజారి దగ్గరికి వెళ్ళి దీనికి ఏదైనా పరిష్కారం కనిపెట్టండి అంటే ఆ పూజారి ఒక చైన్లో ఆత్మను బంధించి ఈ చెట్టుకైతే పెట్టాడని చెప్పి ఇక్కడ చరిత్ర.
దీనికి సంబంధించింది అదిగో మెన్షన్ చేశారు చూడండి. కరీంద్రందన్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద తమర్సెర్రీ పాస్. హీ వాజ్ కిల్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ద 1750s and 1800s. ఈ చైన్ ట్రీని ముట్టుకోవడానికి కూడా ఎవరో సాహసం చేయరంట. మనం ఏమైనా దూల పనులు చేద్దామా? కేరళ వచ్చి కొట్టించుకోవడం ఎందుకు కానీ మనం కూడా ముట్టుకోవద్దులే కానీ చూసుకొని పోదాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ చైన్, ఈ చెట్టు ఎంత ఎదిగిందో ఆ చెట్టుతో పాటు చైన్ కూడా పెద్దదవుతూ వస్తుందంట. అది హిస్టరీ. ఇప్పుడు దాకా హిస్టరీ ఉన్నది, దీనికి సంబంధించిన హిస్టరీ అది. నాకు తెలియదు అయ్యా, ఇక్కడ ఉన్న చరిత్ర అది. అదే మీకు చెప్పాను. నేనేం కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదు, నాకు తెలిసింది చెప్పాను. ఓకేనా? ఇక నెక్స్ట్ డేస్లో కలుద్దాం. బాయ్. మనం ఇప్పుడు లక్డీ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. చైన్ ట్రీ చూసావు కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక 1 కిలోమీటర్ దూరంలో లక్డీ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం. మనం రోడ్డు మీద చైన్ ట్రీ దగ్గర నుంచి కొంచెం జస్ట్ ఒక 1 km ఇలా వచ్చేస్తే ఇక్కడ లక్డీ వ్యూ పాయింట్. అక్కడ కనిపిస్తుందో లేదో సరిగ్గా అసలు ఆ వైట్ది ఏదో ఉంది. అసలు అది తాజ్మహల్లో ఉన్నట్టుంది అక్కడ, ఇక్కడ నుంచి చూస్తుంటే. భలే ఉంది. ఏదో మరి మసీద్ అంటున్నారు, నిజమోగా తెలియదు కానీ చాలా బాగుంది. చాలా దూరం అబ్బా మనకి. బాగుందిలే వ్యూ పాయింట్. ఇదేమో ఏదో మనకి మారేడుమల్లిలో పుష్ప సినిమాలో ఉంటుంది, జింగ్ 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 అని అలా ఉంది. ఇది లక్డీ వ్యూ పాయింట్. అందరూ రోడ్డు మీద ఆగి 1 నిమిషం చూసి వెళ్ళిపోతారు. అది పూకోడే లేక్ పార్కింగ్. ఇదంతా ఇక్కడ పార్క్ చేసి బైకులు కానీ కార్లు కానీ ఏదైనా సరే ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంది, నడవాలి అక్కడికి. మరి ఏంటో పార్కింగ్ ఇక్కడ ఉంది, అదేమో అక్కడ ఉంది. పూకోడే లేక్ కరెక్టేనయ్యా, లేక్ పేరు మాత్రం నేనేం చెప్పలే, అక్కడ ఉన్నది చెప్పా. ఎన్నూరు అయిపోయింది, లక్డీ వ్యూ పాయింట్ అయిపోయింది, ఇంకోటి చైన్ ట్రీ అయిపోయింది. ఇప్పుడు మీకు పూకుడే లేక్. అదే కరెక్టే దాని పేరు ఏం తప్పు కాదు, పూకుడే లేక్ అంతే. దాని పేరు అదే, దాన్ని మార్చేది నేనేం లేదు భయ్యా. అక్కడ ఉంది, నేను అడిగాను కూడా, డౌట్ వచ్చి నాకు. వాళ్ళు పూకుడే లేకే అని చెప్పారు. ఆ పూకుడే లేకు, అక్కడ బోటింగ్, దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ చెప్తాను. అది కూడా వీడియో, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. లేక్ అండ్ బోటింగ్ అన్నీ సూపర్ ఉంటాయి భయ్యా. ఓకేనా? ఇంకా వీడియో చూడండి. ఫోటోలు అందరూ ఎవరు ఎంతమంది ఉన్నారు? స్కూల్ పిల్లలు అందరిని వేసుకొచ్చినట్టున్నారు. ఎంతమంది ఉన్నారు? ఎన్ని స్కూల్ పిల్లలు వచ్చారు? బోటింగ్ యాక్టివిటీస్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుందంట. 5 తర్వాత బోటింగ్ క్లోజ్. 6కి అయితే మొత్తం 5:30కి 5కి అయితే బోటింగ్ క్లోజ్. 5:30కి ఎంట్రీ కూడా క్లోజ్ చేస్తారంట. 6 వరకు ఓపెన్లో ఉంటుంది అంతే. ఇది టికెట్ కౌంటర్. ఎంట్రీ 40 రూపీస్ పెర్ హెడ్. లోపలికి రాగానే ఇదిగోండి చాక్లెట్స్, అదే ఇంకా హనీ, పెప్పరు, ఏవో అన్నీ ఉంటాయి మనకి. ఎప్పుడు కేరళ అంటేనే స్పైసెస్, ఆ స్పైసెస్ కనిపిస్తాయి ఎక్కువగా. ఈ లేక్ అయితే ఎంట్రన్స్ పెర్ హెడ్ 40 రూపీస్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే బోటింగ్ ఉంటుంది. 5:30 కల్లా ఈ లేక్ ఎంట్రీ కూడా క్లోజ్ చేస్తారంట. 6 వరకు టోటల్గా ఓపెన్గా ఉంటుంది. 5:30 లోపు వస్తేనే టికెట్లు ఇస్తారు మనకి. అది బోటింగ్ ప్రైస్ ఎలాగున్నాయంటే 2 మెంబర్స్కి అయితే తొక్కుంటూ పోవాలి కదా. 2 మెంబర్స్ అయితే 300 అంట, 4 మెంబర్స్ అయితే 450 రూపీస్. జస్ట్ చూడడానికి వెళ్దామంటే నార్మల్గా అయితే పెర్ హెడ్ 40 రూపీస్. అది ఓకేనా?
అబ్బా జంట వస్తే అలా తొక్కుకుంటూ లేక మొత్తం తిరిగేవచ్చు. అబ్బా ఇది బెస్ట్ హనీమూన్ స్పాట్. బోట్ 7 సీటర్ 30 minutes 700. పెడల్ బోట్ 4 సీటర్ అయితే 450 రూపీస్ 20 minutes. పెడల్ బోట్ 2 members అయితే 300. అది ప్రైజెస్. అది అలా తొక్కుకొని వెళ్ళి రావాలి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇండియా మ్యాప్ ఉంటుంది కదా, పైన కాశ్మీరు అలా ఆ మోడల్ ఉంటుంది కదా. మీకు ఒకసారి డ్రోన్ షాట్లో కానీ మీకు టోటల్గా పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక ఇండియా మ్యాప్ స్టైల్లో ఉంటుందంట. అది దీని స్పెషాలిటీ. ఇది చూసారు కదా పూకుడే లేక్. అయితే దాని పేరు పూకుడే లేక్ భయ్య. మళ్ళీ చెప్తున్నా మీకు, ఏది పడితే అనొద్దు, పూకుడే లేకే అంటారు దాన్ని. బోటింగ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి బోటింగ్ చేయండి. లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి. అలా పని లేక ఇక్కడికి వచ్చి పని ఉంటుంది, అలా తొక్కుకుంటూ ఒక గంట వచ్చేయచ్చు. ఇద్దరికైతే 300, నలుగురికి అయితే 450 రూపాయలు చెప్పారు కదా. బాగుంటుంది, సరదాగా తొక్కుంటూ రావచ్చు అంతే. ఓకే, ఇంతటితో పూకుడే లేకు. బాయ్ బాయ్. పైనాపిల్ నోరబెట్టేశారు, మ్యాంగోస్ నోరబెట్టేశారు. ఏంటి ఉసిరికాయలా? పెద్ద ఉసిరికాయలు ఏవో అన్నిటిని ఊరబెట్టేస్తారు. ఏ కిतना ప్రైజ్? एक पीसेस 10 रुपीज़. एक दे दो. ఊరబెట్టినాయి అంట. టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. 1 piece జస్ట్ టేస్ట్ పర్పస్ జస్ట్. ఏ పెడితే అవన్నీ ఊరబెట్టేశారుగా. ఇదేంటిది? ఇది మన బీట్రూటేనా? ये क्या है? బీట్రూట్ క్యారెట్ లైట్, జస్ట్ లైట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఊరబెట్టిన మామిడికాయ, పైనాపిల్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఊరబెట్టేసిన మామిడికాయ. మనం పచ్చడి ఊరబెట్టుకున్నప్పుడు మామిడి ఊరబెట్టుకున్నాం కదా, అప్పుడు తింటాం అదే టేస్ట్. ఇంకోటి పైనాపిల్, ఊరబెట్టిన పైనాపిల్ అని ఉంటాం. పైనాపిల్ పెద్ద వేరియేషన్ ఏం లేదు, ఊరబెట్టినా నార్మల్గా ఉన్నా సేమ్ టేస్ట్ ఉంది. అది జస్ట్ ఎలాగుంటాయని చెప్పి ట్రై చేశాను అంతే. ఓకే, డన్. పూకుడే లేక్ ఉంది కదా, పూకుడే లేక్ ఎదురుగానే బోర్డ్ స్టేషన్ అంట. ఇక్కడ కూడా పూకుడే అని ఉందయ్యా, బోర్డ్ స్టేషన్ పూకుడే అని ఉంది, వైనాడ్. దీనికి పెర్ హెడ్ 60 రూపీస్ లోపలికి వెళ్ళాలంటే. పక్కన బర్డ్స్ పార్క్ లాంటిది ఉందంట, అది కూడా అన్నీ చూసి రావడానికి. అది మ్యాటర్. నేను ఎంత పెద్ద కుందేలు ఉంది, అడుగు బొట్టు కుందేళ్ళు, అవి అడుగు కుందేలు ఒకటి. అది ఏంటో నువ్వు బయట పెడుతున్నావు, నీకన్నా పెద్దది అక్కడ ఉంది. ఈ చిన్నవి 2, అందులో ఒకటి 3 ఉన్నాయి. ఇచ్చుడే అమ్మని అమ్మ, ఏముంది ఇంత పెద్దది. మనం ఆ టికెట్ పెట్టాం కదా, దానికి ఈ బర్డ్స్ పార్క్ మెయిన్. ఈ బర్డ్స్ పార్క్లోకి వెళ్దాం. వస్తున్నా వేస్తున్నా. అయ్యో సూపర్ ఉంది. బాగుందబ్బా, గుర్తేస్తున్నావంటే. భలే ఉన్నాయి కదా. ఈ పూకుడే లేపుకొచ్చినప్పుడు దాని ఎదురుగా ఉంది, రండి. ఎంట్రన్స్ 60 రూపాయలు. వీటిలో ఫీడింగ్ చేయొచ్చు, ఇలా ఫోటోలు కూడా దిగొచ్చు. భలే ఉన్నాయి, బాగా వస్తున్నాయి మీదకి. ఇలా ఇందాక మనం చూసిన అయ్యో రకమైన పక్షులు, ఇయ్యో రకమైన పక్షులు. అది మాట్లాడుతుందంట, నువ్వు మాట్లాడాలి, నేను చూడాలి. మాట్లాడుతుందంట, ఇప్పుడు చూడాలి. అది మాట్లాడమంటే వెళ్ళిపోతుంది. అది
ఇది మాట్లాడుతుంది అంట, ఇప్పుడు మాట్లాడలే మాతో. హాయ్, హలో, 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 ఇటు హలో మాట్లాడలేదు. సౌత్ ఆఫ్రికా బామ్ చల్లగా ఉంది. అల్బినో అక్కడ ఉంది, అల్బినో. అదే అల్బినో బాల్ పైతాన్. ఇది దాని పేరు దాని పేరు మామూలు బాల్ పైతాన్. ఓకే, ఇది అల్బినో బాల్ పైతాన్. 2 పాములు ఇగో పక్క పక్కన ఉన్నాయి. సర్లే, బాయ్ బాయ్. పైన రూమ్లో కూడా ప్యారెట్స్ ఏంటి ఎలకతల్లా ఉన్నాయి, ఎలకలు అవి ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ సరదా కొంచెం చూడడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. దీని పేరు ఏమో కానీ భలే ఉన్నాయి. ముంగిసా కాదు, ఎలక కాదు, ఏదో జాతి సంబంధించినవి. వీటి పేరేం తెలిస్తే కనుక చెప్పండి మీరు. నాకేం తెలియదు, పందిపిల్లలా ఉన్నట్టుంది దగ్గర నుంచి చూస్తుంటే. సాలిడ్ చూడండి ఎలా ఉందో, ఎంత పెద్దది ఉందో. ఏంటిది, ఇది మెక్సికోదా? చూసారు కదా వీడియో. ఈరోజు డే 1లో చాలా కవర్ చేసాము. ఫస్ట్ మీరు చూసుంటారు ఎన్నూరు అంటే మన ఊరు, లక్డీ వ్యూ పాయింట్ అండ్ చైన్ ట్రీ అండ్ పూకుడే లేక్ అండ్ ఇప్పుడు అది ఆస్ట్రిచ్, ఇవన్నీ చిన్న ప్యారెట్స్ ఇవన్నీ ఎగ్జిబిషన్ లాగా చిన్నది పెట్టారు కదా. ఇది అన్నీ ఈ వీడియోలో మొత్తం చూస్తారు కదా. వీడియో అయితే నచ్చింది అనుకున్నా. ఈ డే 1లో ఇవన్నీ కవర్ చేసాం. రేపు డే 2లో ఇంకా అదిరిపోతాయి భయ్య, మామూలుగా ఉండదు. 900 క్యాండ్ అవన్నీ రేపు వీడియోలో వస్తాయి. గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఇంకా చాలా ఉంటాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ రేపు వీడియోలో వస్తాయి. ఓకే, ఇందరితో ఇది వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ప్లీజ్. తప్పకుండా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.